హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. ఛాంపియన్ ట్రోఫీ 2025లో వచ్చేసరికి ఫైనల్కి ఏ రెండు జట్లు చేరుతాయి అనేది, అదేవిధంగా ఛాంపియన్ ట్రోఫీ వచ్చేసరికి విశ్వ విజేత ఏ జట్టు నిలుస్తున్నా అయితే ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ అయితే చెప్పడం జరిగింది. ఆ రెండు జట్లు ఏంటి, ఏ జట్టు విజయం సాధిస్తుంది అన్న వాటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఛాంపియన్ ట్రోఫీ 2025 వచ్చేసరికి చివరి దశకు అయితే చేరుకోవడం జరిగింది. ఈరోజు వచ్చేసరికి టీమిండియాతోనైతే న్యూజిలాండ్ అయితే తలబడిపోతుంది. గ్రూప్ మ్యాచ్లు చివరి మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్ ముగిసిన వెంటనే సెమీఫైనల్ మ్యాచ్లు అదేవిధంగా ఫైనల్ మ్యాచ్ అయితే జరుగుతుంది. అయితే ఇప్పటికే ఫైనల్కి వచ్చేసరికి గ్రూప్ ఏ నుంచి న్యూజిలాండ్, ఇండియా అయితే ఫైనల్ చేరడం జరిగింది. గ్రూప్ బి నుంచి సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా దేశాలు అయితే సెమీఫైనల్కి అయితే దూసుకురావడం జరిగినాయి. అయితే సెమీఫైనల్ వచ్చేసరికి ఏ రెండు జట్ల మధ్య పోటీ ఉంటుందని అయితే ఇప్పటి వరకు అయితే క్లారిటీ అయితే రాలేదు. న్యూజిలాండ్ టీమిండియా మధ్య మ్యాచ్ జరిగిన తర్వాత 100% అయితే క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. గ్రూప్ బిలో వచ్చేసరికి సౌత్ ఆఫ్రికా జట్టు టాప్ పొజిషన్లో ఉంది. సెకండ్ పొజిషన్లో వచ్చేసరికి ఆస్ట్రేలియా జట్టు అయితే ఉంది. గ్రూప్ బి అయితే క్లారిటీ ఉంది, కానీ గ్రూప్ ఏదే ఇంకా క్లారిటీ రాలేదు. అయితే ఈ క్లారిటీ రావాలంటే ఈరోజు పూర్తిగా క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఛాంపియన్ ట్రోఫీ 2025లో వచ్చేసరికి ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైకేల్ క్లార్క్ మాత్రం అయితే ఒక ప్రిడిక్షన్ రూపంలో ఫైనల్కి వెళ్ళే జట్ల గురించి, అదేవిధంగా ఛాంపియన్ ట్రోఫీ ఎవరు గెలుస్తారో అనే దానికైతే ప్రిడిక్షన్ రూపంలో చెప్పడం జరిగినాయి. ఛాంపియన్ ట్రోఫీ 2025లో వచ్చేసరికి ఆస్ట్రేలియా అదేవిధంగా టీమిండియా మాత్రమైతే ఫైనల్ చేరుతాయని అయితే క్లార్క్ అయితే చెప్పడం జరిగింది. అయితే వీళ్ళిద్దరి మధ్య ఫైనల్ పోర్ అయితే చాలా రసవర్తంగా, చాలా ఇంట్రెస్టింగ్ కరంగా అయితే సాగుతుందని చెప్పుకోవడం జరిగింది. అయితే క్లార్క్ వచ్చేసరికి ఆస్ట్రేలియా గెలవాలని అయితే నేను అనుకుంటున్నాను, కాకపోతే ఛాంపియన్ ట్రోఫీ విశ్వ విజేతగా టీమిండియా నిలుస్తున్నానని అయితే క్లియర్ కట్ అయితే చెప్పడం జరిగింది. అయితే భారీ తేడా అయితే గెలవకపోవచ్చు, కాకపోతే 1 పరుగు లేదా 10 పరుగుల లోపే గెలిచే అవకాశం అయితే ఉన్నట్లయితే మైకేల్ క్లార్క్ అయితే చెప్పడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే టీమిండియా ఓడిఐలో మాత్రం అయితే చాలా స్ట్రాంగెస్ట్ టీం అని చెప్పడం జరిగింది. అటు బ్యాటింగ్లో కానీ ఇటు బౌలింగ్లో కానీ చాలా స్ట్రాంగ్ ఉంది. ఇటీవల ఓడిఐ ఫార్మాట్లో టీమిండియా మాత్రమైతే నెక్స్ట్ లెవెల్లో రాణిస్తుందని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా వరల్డ్ క్రికెట్లో చూసుకుంటే టీమిండియా ఓడిఐలో నంబర్ 1 ర్యాంకింగ్లో ఉంది. కాబట్టి ఛాంపియన్ ట్రోఫీలో టీమిండియా గెలిచే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే మైకేల్ క్లార్క్ అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆస్ట్రేలియా కూడా బాగానే పర్ఫార్మెన్స్ చేస్తుంది, కాకపోతే ఫైనల్లో టీమిండియా చేతిలో అయితే ఓడిపోతుందని అయితే చెప్పడం జరిగింది. గత వరల్డ్ కప్ 2023లో జరిగిన ఓటమికి ప్రతీకారము టీమిండియా ఛాంపియన్ ట్రోఫీలో తీర్చుకునే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుందని అయితే ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైకేల్ క్లార్క్ అయితే చెప్పడం జరిగింది. అయితే మైకేల్ క్లార్క్ గారు చెప్పినట్టుగానే మరి ఛాంపియన్ ట్రోఫీ విశ్వ విజేత టీమిండియా నిలుస్తుందా లేదా అని అయితే మరికొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. మరి చూద్దాం. ఈ రోజు వచ్చేసరికి గ్రూప్ దశ చివరి మ్యాచ్లో వచ్చేసరికి న్యూజిలాండ్తోనే టీమిండియా దుబాయ్ వేదిక అయితే జరగబోతుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2:30 అయితే ప్రారంభం అవుతుంది. ఈ మ్యాచ్ ముగిసిన వెంటనే మన సెమీఫైనల్లో ఏ రెండు జట్ల మధ్య సెమీఫైనల్ జరిగే అవకాశం ఉంది, తొలి సెమీఫైనల్లో ఎవరు పోటీ పడుతున్నారు, రెండో సెమీఫైనల్లో ఏ రెండు జట్లు పోటీ పడుతున్నాయి అనే వాటి గురించి పూర్తి డీటెయిల్స్ క్లియర్ కట్గా అయితే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.